4226 అనుదినం ఉదయకాలపు వాక్యదానం కొరకు వేసి ఉండగా మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఓడిసి నుంచి దాసులు బర్నబాస్ గారు ఏర్పాటు చేసిన జూమ్ యాప్ ద్వారా మనము ప్రార్థనలో ముందుకు సాగుతూ పాటల ద్వారా ప్రార్థన బ్రదరు జాన్ పాల్ బ్రదర్ ప్రార్థన. మహిమోన్నతుడైన నామ యేసు ప్రభువా, మహాపరిశుద్ధుడైన తండ్రి, మహత్యము కలిగిన దేవా స్తోత్రాలు. అద్వితీయ సత్యదేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. మా కొరకు నిన్ను నీవు అప్పగించుకున్నటువంటి దేవుడవు ఆయన. బంట్రౌతులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు అందరూ కలిసి మిమ్మల్ని వెతకటానికి వచ్చుతున్నప్పుడు ప్రభువా, నీవే వారి వద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతకవచ్చి తిరగటానికి చెప్పిన దేవుడు నాయనా. మా కొరకు నీవు అప్పగించుకున్నావు. నీవు పొందిన శ్రమలలో మాకు ఇచ్చిన తండ్రి రక్షణ, పాప క్షమాపణ, నేటికి మా పట్ల నువ్వు కొనసాగింప చేస్తున్న ప్రేమకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. నేటి వారమైనటువంటి మమ్మలను నేటి వారిగా నువ్వు చేసుకున్నావు ప్రభువా. మరొక నూతన దినములో తండ్రి, దిన ఆరంభములో భాగముగా ఈ వాక్యము కొరకై నువ్వు ఏర్పాటు చేసినటువంటి చక్కని ఈ వేదికను బట్టి స్తోత్రాలనైనా. ఈ చిత్తమైతే ప్రభువా, ఈ సహవాసం మీ రాకడ వరకు కొనసాగినట్లు కృప చూపండి. కీర్తనల్లో తండ్రి వాక్య ధ్యానములో మీ సహాయం కొరకు ప్రార్థిస్తా ఉన్నాము నాయనా. ఈ సహవాసములో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ మా ప్రియులందరినీ మీ కృపలో ఎత్తి పట్టుకొచ్చి ఉన్నాం. దేవా, కృపతో జ్ఞాపకం చేసుకోనండి. శక్తిమంతుడు సహాయకుడైన యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తూ ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన జాన్ పాల్ గారికి యేసుక్రీస్తు మన పాటపాడు మన ప్రవీణ్ కుమార్ ఉన్నాడు బద్వేల్ నుంచి పాట పాడి ఇచ్చారు. వచ్చినాడా ప్రవీణ్ పాట పాడి. అందరికి వందనాలా. వందనాలు. మన పాటల పుస్తకంలో నుండి 307వ పాట పాడుకుందాం. సమీపింపరాని తేజస్సులో నీవు వసించు వాడవైన అనేటువంటి పాట పాడుకుందాం. సమీపింపరాని తేజస్సులో నీవు వసించు వాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, ఎంత విలువైనది. యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, నీ కృపయంత విలువైనది. సమీపింపరాని తేజస్సులో నీవు వసించు వాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది. నన్నే స్తుతిగా చేసినది. మితిలేని నీ ప్రేమ
గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది. నన్నే శృతిగా చేసినది. తులువకు విలువను నొసగితివే, తులువకు విలువను నొసగితివే యేసయ్యా. నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా. నీ కృపయంత విలువైనది. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. స్తుతించి స్తోత్రించి కీర్తించి పూజింతు నీవే దైవమని. నాదు నిత్య జీవమని. స్తుతించి స్తోత్రించి కీర్తించి పూజింతు నీవే దైవమని. నాదు నిత్య జీవమని. దురితుని ధన్యునిగా చేసితివే, దురితుని ధన్యునిగా చేసితివే యేసయ్యా. నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా. విలువైనది యేసయ్యా. నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా. నీ కృపయంత విలువైనది. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. పాట పాడిన ప్రవీణ్ కుమార్ గెలుస్తున్నాం. ఇప్పుడు మన మధ్య వాక్యం అందించుటకు యేసు రాజరత్నం గారు ఆకుమల నుంచి సందేశం అందించుండగా శ్రద్ధతో ఉన్నాం. వాక్యం కొరకు ప్రార్థన మన కమలాపురం నుండి డేవిడ్ రాజు ప్రార్థన చేస్తాం. సిస్టర్ జాయిన్ అయిన అనుకుంటా అంకుల్. అట్లనా? సరే, అట్లయితే మన రెడ్డిమ్మన్న బ్రదర్ ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ దయచేత నాయన ఒకసారి మీ ఇచ్చిన క్షేమస్థితిగా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ పక్షంగా వాక్య పరిచర్య జరిగించవలసిన మీ దాసుని, అలాగ మా ప్రభు ఇదివరకు కీర్తన పాడిన, ప్రార్థించిన, నడిపిస్తున్న సమస్తాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ముందున్న సమయాన్ని మాకు ఆశీర్వాదంగాను మేలుకరంగా చేసి మీ నామానికి మహిమ కలిగించుకొని మీరే సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదన్నా. వందనాలు.
మన మధ్య రాజరత్నం గారు ఉన్నారు. ఈ నెల 20వ తారీఖు ఆనవకుని గురించి చక్కటి సందేశం ఇచ్చినాడు. ఇప్పుడు మన పక్ష దేవుని వాక్యం అందించుండగా మనం శ్రద్ధతో విన్నాము. వందనాలు బ్రదర్, రాజరత్నం బ్రదర్, వందనాలు. ప్రారంభించండి. మీట్లో ఉన్నారు బ్రదర్. ఓకేనా? మాటలు వినపడుతున్నాయా? వినపడుతుంది బాగా. ఓకే. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలం ఈ రీతిగా దేవుని సన్నిధిని సమీపించటానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ మంచి సదవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు గానము చేయొచ్చు ఆయన సన్నిధిలో ఘనపరచటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మరొకసారి స్తోత్రములు చెల్లించబద్దులున్నాం. ఉదయకాలం ఈ రీతిగా దేవుని సన్నిధిని సమీపిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఉదయకాలము దేవుని వాక్యం విందాం. దైవ గ్రంథములో నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 34వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరము ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించినను ఎడమకైనను చూడకుండా తన పితరుడైన దావీదు చెప్పిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడు. తన 8వ సంవత్సరము తనింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదాదేశమును యెరూషలేమును పవిత్రము చేయ ఆరంభించెను. అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్య దేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తునీలుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులర్పించిన వారి సమాధుల మీద చల్లివేసి బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి యూదాదేశమును యెరూషలేమును పవిత్రపరచెను. తరువాత 8వ వచనం, అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరుచుడైన తరువాత అతడు అజల్యా కుమారుడైన షాపానును పట్టణాధిపతి అయిన వైషయాను రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న యోహాజు కుమారుడగు యోవాహాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై పంపెను. తర్వాత 35వ అధ్యాయం మొదటి వచనములో, మరియు యోషియా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. చదవబడిన ఈ వచనాలు ప్రభు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించి అర్థమైన రీతిగా పంచిపెట్టును గాక. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వచనాలు దినవృత్తాంతములు 2వ గ్రంథం 34వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. ఇందులో రాజైన యోషియా కనబడుతున్నాడు. రావట్లేదు ఇష్టంగా. హలో అన్నా
అన్న ఓకే. శాలేం రాజుది అన్మ్యూట్ చేయండి. ఒక్క నిమిషం. ఎస్ సాలేం రాజు. ఓకే, ఏం ఆపండి చెప్తారా? అరే మంచిది. ఉదయకాలము మనం చదువుకుని వచ్చిన వాళ్ళు యోషియా కనపడుతున్నాడు. యోషియా యూదా రాజ్యమును పరిపాలించిన 20 మంది రాజులలో అతి శ్రేష్ఠుడుగా ఉన్నవాడు యోషియా. యూదా రాజ్యమును యెరూషలేమును పరిపాలించిన రాజులు చాలా మంది ఉన్నారు. యూదా రాజ్యమును దరిదాపు 20 మంది పరిపాలన చేశారు. యెరూషలేమును 20 మంది పరిపాలన చేశారు. యూదా రాజ్యమును పరిపాలన చేసిన రాజులలో గాని యెరూషలేమును పరిపాలించిన రాజులలో గాని అతి శ్రేష్ఠుడైనటువంటి రాజులలో ఒక వ్యక్తి యోషియా. చిన్న వయసులో అనగా 8 సంవత్సరాల వయసులో రాజుగా నియమించబడినవాడు. 8 సంవత్సరాల వయస్సు మనం చదువుతున్నాం కదా. 34వ అధ్యాయం 1వ వచనంలో యోషియా ఏలను ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై అన్నాడు. 8 సంవత్సరాల వయసులో రాజ్యమేలడానికి నియమించబడ్డాడు. చిన్న వయస్సు 8 సంవత్సరాలంటే ఆడుకునే వయస్సు కదా. పిల్లలతో కలిసి ఆడుకునే వయస్సు. ఆట పాటలు కలిగినటువంటి ఆ వయస్సులో రాజ్యభారం అతని మీద మోపబడింది. రాజ్యభారాన్ని గురించినటువంటి ఆలోచన తన చిన్న వయస్సులోని దేవుడు తనలో ఉంచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. వాస్తవంగా ఇతని తండ్రి ఆమోను చెడ్డ రాజులలో ఒకడు. ఇతని తల్లి యెదీదా. యెదీదా అనే మాటకు అర్థము ప్రియమైన అని అర్థం. ఈమె దేవునికి ప్రియమైనదిగా జీవించింది. తన కుమారుని కూడా దేవునికి ప్రియునిగా చేసింది. యోషియా అనే మాటకు అర్థం యెహోవా బాగు చేయవాడు అని అర్థం. యెహోవా బాగు చేయవాడు. చిన్న వయసులోనే దేవుడు ఆ చిన్న మనసును బాగు చేశాడు. వాస్తవంగా ఆదికాండము 8వ అధ్యాయములో మనం చూసినట్లు నరుల హృదయాలోచన బాల్యములో నుండి చెడ్డది అని వ్రాయబడినట్టుగా బాల్యములో నుంచే చెడిపోయినటువంటి ఈ హృదయాన్ని బాగు చేయబడ్డాడు. హృదయం బాగు చేయబడింది. చిన్న వయసులో, చిన్న మనసులో దేవుని యొక్క మాటలు వాస్తవంగా మనం చూస్తే దినవృత్తాంతములు 2వ గ్రంథం 34వ అధ్యాయం 3వ వచనాన్ని మనం గమనించినప్పుడు తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తనింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకున్నవాడై అన్నాడు. తనింకను బాలుడై ఉండగానే, ఇంకను బాలుడుగా ఉండగానే దేవుని సన్నిధిలో విచారించుటకు పూనుకున్నవాడు. ప్రియులారా, దుష్టుడైన ఆమోను కడుపున పుట్టినటువంటి భక్తుడైన యోషియాను గురించి మనం ఆలోచించినప్పుడు తన చిన్న వయస్సులో దేవుని యొద్ద విచారించుటకు పూనుకున్నవాడు. అనగా
దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి తాను పూనుకున్నవాడుగా మనకు అర్థమవుతా ఉంది. తన వ్యక్తిగత జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవడానికి పూనుకున్నవాడుగా కనబడతా ఉన్నాడు. గ్రంథంలోని మాటలు వినినప్పుడు అని 34వ అధ్యాయంలో మనం గమనిస్తాం. దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు అతడు పూనుకొనెను. 22వ అధ్యాయం రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల్లో మనం గమనించినట్లయితే, రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయము ఇదే సందర్భాన్ని మనం చూస్తాము. 22వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం గమనించినప్పుడు, అంతటా ప్రధాన యాజకుడైన హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను. అతడు దానిని చదివి రాజునొద్దకు తిరిగి వచ్చి, ఈ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయములో అధికారులై పని జరిగించు వారి చేతికి అప్పగించిరని వర్తమానము తెలిపి, యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము అప్పగించనని రాజుతో చెప్పి ఆ గ్రంథము రాజు సముఖమందు చదివెను. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. విన్నారా? గ్రంథపులో ఉన్న మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకున్నాడు. ప్రియులారా, హిల్కీయా హితబోధకు లోబడ్డాడు. అనగా గ్రంథములోని దేవుని మాటలు వింటున్నప్పుడు ఆ మాటలకు లోబడ్డాడు. తన చిన్న వయసులో దేవుని వాక్యానికి ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్నాడో మనకు అర్థమవుతుంది. దేవునికి ఎంతగా ప్రాధాన్యతనిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, చిన్న వయసులో దేవుని యొద్ద విచారించటానికి, దేవుని గ్రంథములో ఉన్న మాటలు ఆలోచించటానికి తన చిన్న మనస్సును దేవునికి అప్పగించుకున్నవాడుగా యోషియాను మనం చూస్తా ఉన్నాం. హిల్కీయా యొక్క హితబోధకు లోబడ్డాడు. తన పితరులు చేసినటువంటి పాపానికి దేవుని కోపం దిగి వస్తుందన్న సంగతి ఆ మాటలు విన్నప్పుడు తనకు అర్థమైపోయింది. ప్రియులారా, తనకు అర్థమైపోయింది. 16వ వచనం చూడండి. రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో, యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియు విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదికి దాని కాపురస్తుల మీదికి రప్పింతును. తన పితరులు చేసినటువంటి ద్రోహ కార్యాన్ని బట్టి తన ప్రజల మీదికి కీడు రాబోతున్నదన్న సంగతి హిల్కీయా హితబోధ ద్వారా అర్థమైపోయింది. ప్రియులారా, హిల్కీయా హితబోధ చేస్తూ ఉండగా తనకు అర్థమైపోయింది, ప్రజల మీదకి కీడు రాబోతున్నది అన్న సంగతి తెలుసుకొని 9వ వచనం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించాడని. చిన్న వయసులో దేవుని మాటలు ఆలకించాడు. దేవుని యొద్ద విచారణ చేయుటకై పూనుకున్నవాడు. మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలం మీదికి రప్పింపబోవు కీడును
నీవు కనులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. పిల్లరా, మెత్తని మనస్సు కలిగి దేవుని సన్నిధిలో దీనత్వం వహించి బట్టలు చింపుకొని కన్నీళ్లు కార్చినటువంటి యోషియా రాజు ప్రజల మీదికి కీడు రాబోతున్నదన్న సంగతి తెలుసుకొని దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చిన వ్యక్తి యోషియా రాజు. ఉదయకాలం మనం గమనించినప్పుడు దేవుని సన్నిధిలో విచారించిన వ్యక్తి అనగా ప్రార్థించిన వ్యక్తి, ప్రార్థించిన యోషియాను మనం చూస్తా ఉన్నాం. మొదటి వచనములో ప్రవర్తించిన యోషియా, రెండవ వచనం, అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించిన యోషియా. తర్వాత ఇదే మూడవ వచనములో మనం చూస్తాం, తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదాదేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను. తర్వాత 5వ వచనం, బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కల్పించి యూదాదేశమును యెరూషలేమును పవిత్రపరిచిన యోషియా. ప్రవర్తించిన యోషియా, ప్రార్థించిన యోషియా, పవిత్రం చేసిన యోషియా. తర్వాత 8వ వచనములో అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుటైన తర్వాత అతడు అజల్యా కుమారుడైన షాఫానును పట్టణాధిపతి అయిన వేషయాను రాజ్యపు దస్తావేజుల మీదనున్న యోవాహాజు కుమారుడగు యోవాహాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై పంపిన యోషియా. తర్వాత 35వ అధ్యాయము మొదటి వచనంలో పస్కా పండుగను ఆచరించిన యోషియా. 5 విషయాలు యోషియాను గురించి మనం గమనిస్తా ఉన్నాం. ఒకటి, ప్రార్థించిన యోషియా. రెండవది, ప్రవర్తించిన యోషియా. మూడవది, పవిత్రం చేసిన యోషియా. నాలుగవదిగా పంపిన యోషియా. ఐదవదిగా పస్కా పండుగను ఆచరించిన యోషియా. 5 సందేశాలు ఇందులో మనకు ఉన్నాయి. ధ్యానం చేస్తే శ్రేష్టమైన సందేశాలు ఇందులో మనకు దొరుకుతాయి. తాను తన పితరుడైన దావీదు చర్య అంతటి ప్రకారము ప్రవర్తించెను అని రాయబడింది. తన తండ్రి అయినటువంటి ఆమోనును గురించి అక్కడ రాయబడలేదు, కానీ పితరుడైన దావీదును గురించి దావీదు ప్రవర్తించిన ప్రవర్తనను అనుసరించినట్టుగా మనకు అర్థమవుతుంది. తన తండ్రి ఆమోను చెడ్డరాజు, చెడ్డవాడు, ద్రోహ కార్యములు జరిగించినవాడు. అతని ప్రవర్తనను అనుసరించలేదు, అతని ఆలోచనను అనుసరించలేదు. తన పితరుడైన దావీదు ప్రవర్తనను అనుసరించినట్టుగా మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యములో మనం చూస్తాం, కోరాహు కుమారుడు. కోరాహు మోషే మీద తిరుగుబాటు చేయడానికి పూనుకున్నవాడు. కోరాహుతో పాటు 250 మందిని పోగు చేశాడు. ఎందుకు? దేవుని సేవకుడైన మోషే మీద సనగడానికి, విరోధముగా లేవడానికి ప్రేరేపించాడు. కానీ విచిత్రం ఏంటంటే, కోరాహు కుమారులు మాత్రము కోరాహు చేసినటువంటి ఆ దుర్మార్గపు పనిలో పాలివారు కాలేదు. పిల్ల తన తండ్రి కోరాహు
దేవుని సేవకునికి విరోధంగా లేచాడన్న సంగతి వారికి అర్థమైంది. తన తండ్రి చేసినటువంటి ఆ విరోధ కార్యాలలో కుమారుడు పాల్పంపులు పొందలేదు. కొరహు సంబంధులు అనగా తనతో పాటు 250 మంది విరోధంగా లేచిన వారు భూమి నెరవేర్చి ప్రాణముతోనే పాతాళానికి దిగిపోయిన వారుగా ఉన్నారు. కానీ కొరాహు కుమారులు మాత్రం వారి లెక్కలో చేర్చబడలేదు. వారు చంపబడలేదు అని వ్రాయబడిందండి. వారు బ్రతికించబడ్డారు. కారణం ఏంటంటే తన తండ్రి ద్రోహ కార్యాలు చేస్తున్నాడని అర్థమైంది. తండ్రే గాని తండ్రి చేస్తున్న ద్రోహ కార్యాలలో పాల్పంపులు పొందలేదు. అందుకే కొరాహు కుమారులు వారు భవిష్యత్తులో భక్తి గల గుంపులో చేర్చబడిన వారు. కొరాహు మాత్రం పాతాళానికి వెళ్ళిన వారి గుంపులో చేర్చబడిన వారు. కొరాహు కుమారులు మాత్రం అందులో నుంచి తప్పించబడి భక్తుల గుంపులో చేర్చబడ్డారు. ప్రియులారా, ఈ కాలం ఈ మాటలు మనం వింటున్నప్పుడు తండ్రి దుష్టుడే గాని కుమారుడు మాత్రం భక్తి గలవాడు. యోషియా కూడా అంతే. ఆమోను దుష్టుడు, కానీ దుష్టుని కడుపున పుట్టిన కుమారుడు భక్తుడుగా ఉన్నాడు. యోషియా చిన్న వయసులో బాలుడుగా ఉన్నప్పుడే దేవుని యొద్ద విచారించుటకు పూనుకొని వాడుగా ఉన్నాడు. తన చిన్న మనసులో దేవుని మాటలు ఎంతగా ప్రభావితం చేశాయో పిల్లలు. హిల్కియా హితబోధ చేస్తూ ఉండగా ఆ చిన్న మనసులో దేవుని మాటలు పడ్డాయి. దేవుని ప్రజలను గురించిన ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని ప్రజల మీదకి కీడు రాబోతున్నదన్న సంగతి తెలుసుకున్నాడు. తాను కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని చిత్తం ఏంటో విచారణ చేయటకు పూనుకున్నాడు అని మనం చదువుతున్నాం. ఒక వ్యక్తి జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలి, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ఒక విశ్వాసిగా, ఒక భక్తిపరుడుగా, ఒక ప్రార్థనాపరుడుగా తన జీవితంలో దేవుని చిత్తం ఏంటి తెలుసుకోవటం ఎంతో శ్రేష్టమైన అనుభవం. ప్రియులారా, చిన్న వయసులో దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి పూనుకున్నాడు. దేవుని సన్నిధిలో విచారించుటకు పూనుకొనేను. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి నుంచి మనం గమనించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవటం వలన రూపాంతరము పొందుడి అన్నాడు. ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమునై ఉన్నది దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మనస్సు మారి నూతనపరచబడి రూపాంతరము పొందుడి అని అంటున్నాడు. రూపాంతరము పొందుడి. రూపాంతరత నేను ఇంతకు ముందే జ్ఞాపకం చేశాను. ఏకాంత ప్రార్థన రూపాంతరతలోనికి నడిపిస్తుందని. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో తన 12 మంది శిష్యులలో ప్రాముఖ్యంగా 3 వెంటబెట్టుకొని వెళ్ళిపోయేవాడు.
ఆ ముగ్గురు యోహాను, యాకోబు, పేతురు ముగ్గురు ప్రాముఖ్యమైన వారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి వచనంలో మనం గమనించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ ముగ్గురు శిష్యులను వెంట పెట్టుకొని ఏకాంతంగా ఎత్తైన మీదికి వెళ్ళను అని మనం చూస్తాం. 17వ అధ్యాయం మొదటి వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. ప్రియులారా, రూపాంతరత పొందాలంటే ఏకాంత అనుభవంలోనికి రావాలా. ఏకాంత ప్రార్థన అనగా ఎవరు లేని స్థలంలో ఒంటరిగా దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్లు విడిచి ప్రార్థించడం. అలా ప్రార్థించడం ద్వారా దేవుని చిత్తం, దేవుని మనసులో ఉన్న ఆలోచన వెల్లడవుతుంది. ప్రియులారా, ఏకాంత ప్రార్థన అనుభవం కలిగిన వారు వారి జీవితంలో అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చూడగలుగుతారు. అసలు రూపాంతరత అంటే స్వార్థ ఆలోచనలు, సొంత ఆలోచనలు తీసివేయబడి దేవుని యొక్క ఆలోచనతో, దేవుని యొక్క మనసుతో నిండి ఉండటం, లేదా దేవుని చిత్తముతో నిండి ఉండటం, దాన్ని రూపాంతరత అంటారు. ఏకాంతత రూపాంతరతలోనికి నడిపిస్తుంది. యోషియా దేవుని సన్నిధిలో విచారించెను అనగా దేవుని సన్నిధికి వెళ్ళి ఒంటరిగా మోకరించి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. చిన్న వయసు అండి. చిన్న వయసులో రాజుగా నియమించబడ్డాడు. ఇక్కడ మనం గమనిస్తాం 3వ వచనంలో, దినవృత్తాంతములు 2వ గ్రంథం 34వ వచనం 3వ వచనంలో, తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున, అంటే 8 సంవత్సరాల వయసులో రాజుగా నియమించబడ్డాడు. రాజుగా నియమించబడిన తరువాత 8వ సంవత్సరమున, అంటే అప్పటికి 16 సంవత్సరాలు, 16 సంవత్సరాల వయస్సు. ఇంకా బాలుడుగా ఉండెను, బాల్య వయస్సు. 16 సంవత్సరాల వయసులో ఈనాటి పిల్లలు వాళ్ళ స్థితిగతులను మనం ఆలోచించినప్పుడు ఎలా ఉంటున్నారో మనం చూస్తున్నాం కదా. 15-16 సంవత్సరాల వయసు రాగానే చిన్న వయసులోనే విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిన వారిని మనం చూస్తున్నాం. ఇష్టానుసారంగా జీవించే వారిని మనం చూస్తున్నాం. చిన్న వయసులోనే తమ జీవితాలను పాడు చేసుకున్న వారిని మనం చూస్తున్నాం. కానీ ఈ చిన్న వయసులో, 16 ఏళ్ల వయసులో బాలుడుగా ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో దేవుని చిత్తం ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, దేవుని మనసు ఏంటో తెలుసుకోవడానికి పూనుకున్నాడు పిల్ల. దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. ప్రజల మీదకి కీడు రాబోతుంది. ప్రజల మీదకి రాబోతున్న కీడు తప్పించబడటానికి కన్నీళ్లు కార్చిన వాడు. కన్నీళ్లు కార్చి ప్రార్థించిన వ్యక్తి యోషియాను మనం చూస్తా ఉన్నాం. మెత్తని మనస్సు కలిగి దేవుని సన్నిధిలో దీనత్వం వహించి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయగా అతడు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించెను అని మనం చదువుతున్నాం. మెత్తని మనస్సు కలిగి
దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి పాడయ్యే ప్రజల పక్షంగా, కీడు రాబోతున్న ప్రజల పక్షంగా కన్నీళ్లు కార్చిన వ్యక్తి యోషియా. కన్నీళ్లతో ప్రార్థించిన వ్యక్తి యోషియా. ఒంటరిగా దేవుని సన్నిధిలో మోకరించి దేవుని చిత్తం తెలుసుకున్న వ్యక్తి యోషియాను మనం చూస్తా ఉన్నాం. నీళ్లు కార్చాడు. కన్నీళ్లు రావడం అంటే చిన్న సంగతి కాదు కదా. ఒక వ్యక్తి కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడంటే హృదయంలో ఎంత వేదన ఉందో, ఎంత బాధ ఉందో కదా. ఊరికి కన్నీళ్లు రావు. కొంతమంది ఊరికి ఏడుస్తుంటారు, అది వేషధారణ. ఏడ్చినట్టుగానే ఉంటది కానీ కన్నీళ్ళే రావు అసలు. వేషధారణ. ఇలా చాలా మంది అట్లా తయారైపోయారు. ఒక వ్యక్తి హృదయంలో ఎంత వేదన ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో కన్నీళ్లు కార్చడం ద్వారా మనకు అర్థమవుతుంది. కన్నీళ్లు కార్చి మెత్తని మనస్సు కలిగి పాడయ్యే ప్రజల పక్షంగా, కీడు అనుభవించబోతున్న ప్రజల పక్షంగా కన్నీళ్లు కార్చిన వ్యక్తి యోషియా. 56వ కీర్తన 8వ వచనం, నా కన్నీళ్లు నీ కవిలలో ఉంచబడను కదా అంటాడు. ఎందుకు కన్నీళ్లు? రాజైన దావీదుకు ఎందుకు కన్నీళ్లు? 56వ కీర్తన 1వ వచనంలో దినమెల్లా బాధలు అన్నాడు. ఎందుకు కన్నీళ్ళు అంటే దినమెల్లా బాధ అనుభవిస్తున్నాడట. దినమెల్లా బాధలు. 5వ వచనంలో దినమెల్లా హాని చేయువారు అంటాడు. అక్కడ దినమెల్లా హాని చేయువారు ఉన్నారు, బాధలున్నాయి, హాని చేసేవారు ఉన్నారు. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనంలో దైవజనుడైన పౌలు గారు కూడా జ్ఞాపకం చేస్తూ, యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు అనే మాట అక్కడ వ్రాస్తున్నాడు. యూదులు కుట్రలు చేసేవారు ఉన్నారు, హాని చేసేవారు ఉన్నారు, బాధలు కలిగించేవారు ఉన్నారు, బాధ పెట్టేవారు ఉన్నారు. యూదులకు ఇష్టమైనది ఏంటంటే ఇతరులు బాధపడుతూ ఉండగా వారు చాలా ఇష్టపడతారంట. ఇతరులను బాధించడం వారికి ఇష్టం. ఇతరులను హింసించడం వారికి ఇష్టం. కొన్ని దేశాల్లో కొంతమంది ఉన్నారు, ప్రజలను నిర్దాక్షిణ్యంగా అన్యాయంగా చంపడం అది వారి దేవునికి సేవ చేసినట్టంట. వారి దేవుడు కోరుకునేదంట. అది నిర్దాక్షంగా మనుషులను చంపడం, హతమార్చడం వారి దేవుడు కోరుకున్న కార్యమంట. మేము కూడా మా దేవునికి మేము సేవ చేస్తున్నాం అని సంతృప్తి చెందుతారంట. అంత విచారకరం. యూదుల మనస్సు కూడా అలాంటిదే. వారు అనుకుంటారు మేము కూడా ఇలా చేయడం వల్ల మేము దేవునికి సేవ చేస్తున్నాం అని అనుకుంటారంట. ఆ మాట కూడా దైవ గ్రంథంలో మనం చూస్తాం. అది వారికి ఇష్టమైనది. హింసించడం, బాధించడం, కష్టపెట్టడం అది వారికి ఇష్టమైనది. ఇది మా దేవుడు ఇష్టపడే సేవ అని సంతృప్తి చెందుతారట. వీళ్ళారా ఉదయకాలం గమనించుదాం. పాడయ్యే ప్రజల పక్షంగా కన్నీళ్లు కార్చిన యోషియా అట్టివారు ఈ దినాల్లో కరువైపోతున్నారు. కన్నీళ్లు కార్చి ప్రజల క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు, నాశనమయ్యే ప్రజల కొరకు ప్రార్థించేవారు ఈవేళ కరువైపోతున్నారు.
ప్రార్థించేవారు కావాలి. దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థించేవారు దినాల్లో అవసరమై ఉన్నారు. ప్రజల మీదకి కీడు రాబోతుంది, ఉగ్రత దిగి రాబోతుంది. నాశనానికి, నరకానికి వెళ్ళటానికి సమీపంగా ఉంది ఈ లోకం. అటు లోకం కొరకై, అటు ప్రజల కొరకై కన్నీళ్లు విడిచి ప్రార్థించేవారు అవసరమై ఉన్నారు. యేషయా కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నాడు, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకున్నాడు. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించుటకు పూనుకున్నాడు. దావీదు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించిన వాడు కదా. దేవుని వాక్యములు మనం చూస్తాం. దేవా, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పుము అని ప్రార్థన చేశాడు. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పుము అన్నాడు. ఎంత మంచి మనస్సు. 143వ కీర్తన 10వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. అలాగే 40వ కీర్తనలో కూడా 8వ వచనంలో అంటాడు, నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం అంటాడు. నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించిన వాడు దావీదు. అపోస్తల కార్యముల గ్రంథములో దావీదును గురించి మనం తేటగా మనం చూస్తాం. దేవుడే సాక్షాత్తు సాక్ష్యం ఇచ్చాడు. 13వ అధ్యాయంలో ఇతడు నా ఉద్దేశములను నెరవేర్చిన వాడు, అనగా నా చిత్తమును జరిగించిన వాడు దావీదు. నా చిత్తానుసారంగా ప్రవర్తించిన వాడు దావీదు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదా. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించిన వాడు దావీదు తన ఇష్టాన్ని పక్కన పెట్టాడు. ఒకప్పుడు తన ఇష్టాన్ని నెరవేర్చినప్పుడు దేవుని నుంచి వచ్చే శిక్ష ఎంత భయంకరమైందో ఎరిగిన వాడై తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని పక్కన పెట్టాడు. దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు దావీదు. అందుకే దేవుడు దావీదును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, అతడు నా చిత్తానుసారుడు, అతడు నా ఉద్దేశమును నెరవేర్చిన వాడు. ఆ రీతిగా యోషియా కూడా దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించిన వాడు. తన ఇష్టాన్ని పక్కన పెట్టాడు. బాల్య వయసు కదా, చిన్న వయసు, చిన్న పిల్లలతో ఇష్టానుసారంగా జీవించవలసిన వయస్సు. కానీ తన ఇష్టాన్ని పక్కన పెట్టాడు. దేవుని చిత్తం తెలుసుకున్నాడు. తను ఎందుకు దేవుడు మరి రాజుగా నియమించాడు ఈ చిన్న వయసులో. ఈ చిన్న వయసులో దేవుడు నన్ను ఎందుకు రాజుగా నియమించాడో తెలుసుకున్నాడు. ప్రియుల, తన తండ్రి తన కళ్ళ ఎదుట దేవుని యొక్క ఉగ్రత చూస్తూ ఉండగా కన్నులారా చూశాడు. మనస్సు కదిలిపోయింది, పశ్చాత్తాపడ్డాడు. తాను దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడానికి కూనుకున్నాడు. తన జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చాలని ఇష్టపడ్డాడు. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించిన వాడు యోషియా. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రార్థించిన వాడు యోషియా. దేవుని చిత్తం, దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు
సేవకై పిలుచుకున్నాడు. మన ఎడల దేవుడి చిత్తం ఏంటో, మన ఎడల దేవుడి ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోకుండా జీవించినట్లయితే ఎంతో నష్టపోతాం. దేవుని కోపానికి గురైపోతాం. దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు, ఎందుకు ప్రత్యేకపరిచాడు, ఎందుకు పిలిచాడు, ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఆ దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవా, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పుమని దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఏకాంతంగా ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థించడం అలవాటు చేసుకున్నవారు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూశారు. ప్రియ, మన జీవితాల్లో కూడా దేవుడి చిత్తం తెలుసుకుందాం. దేవుడి చిత్తానుసారంగా ప్రవర్తించడానికి ఇష్టపడదాం. మన ఇష్టాలు పక్కన పెడదాం. దేవుని చిత్తం, దేవుని చిత్తం. యోషియా దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించాడు. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. పవిత్రం చేశాడని మనం చూస్తా ఉన్నాం. మందిరాన్ని పవిత్రం చేశాడు. తను తాను పవిత్రం చేసుకున్నాడు. ఫస్ట్ పవిత్రం చేసుకున్నాడు. మందిరాన్ని పవిత్రం చేశాడు. అపవిత్రమైన వాటన్నిటిని తీసివేయించాడు. మందిరాన్ని బాగు చేశాడు, పవిత్రం చేశాడు. తర్వాత పంపుతున్నాడు. దేవుని వాక్యములు ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. 34వ అధ్యాయం దినవృత్తాంతంలో 2వ గ్రంథం 8వ వచనంలో అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున, అంటే అప్పటికి దరిదాపు 26 సంవత్సరాలు. 5వ వచనంలో బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠం మీద అతడు కాల్పించి యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరిచాడు. దరిదాపు అప్పుడు 20 సంవత్సరాల వయస్సు. తర్వాత 8వ వచనంలో అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున, అంటే 26 సంవత్సరాల వయస్సు. ఆ సమయంలో పంపుతూ ఉన్నాడు. తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై పంపుతున్నాడు. ప్రజలను ప్రోత్సహిస్తున్నాడు. ప్రజలను సిద్ధపరిచి పవిత్రపరిచి పంపుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. పవిత్రం చేశాడు, పంపుతున్నాడు. దేవుని ప్రజలంగా ప్రభు కొరకు మనల్ని మనమే ప్రతిష్ఠించుకొని పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ అనేకులను బాగు చేయడానికి, అనేకులను ప్రోత్సహించి సేవలో, దేవుని పనిలో, పరిచర్యలో అనేకులను ప్రోత్సహించాలి. అనేకులను మనం ఉండగానే వారిని సిద్ధపరచాలి. మనం ఉండగానే మోషే ప్రార్థన చేస్తుంటాడు, దేవా, నా తర్వాత ఈ ప్రజలకు నాయకుడుగా ఎవరిని నియమించాలి? ప్రార్థన చేశాడు. ప్రియుల, మోషే యొక్క అనుభవం చూడండి. దేవుని వాక్యములను చూస్తాం. దేవా, నా తరువాత ఎవరిని నియమించాలి? దేవుడు చెప్పాడు, యెహోషువ ఉన్నాడు కదా, సిద్ధపరచన్నాడు. తానుండగానే తర్వాత యెహోషువను సిద్ధం చేశాడు, ఒక మంచి నాయకునిగా తయారు చేశాడు. మనం ఉండగానే మరొకరిని మనం సిద్ధం చేయాలి. చాలా సంఘాలలో కానీ అన్ని ఇంకా మరొకరిని సిద్ధం చేయడం, మరొకరిని ప్రోత్సహించడం అసలు అలవాటే లేదు.
అన్ని తానే, అన్ని చోట్ల తానే కనబడాల. తన తరువాత సేవ ఆగిపోకుండా సాగిపోవాలి, పరిచర్య ఆగిపోకుండా సాగిపోవాలి. మరొకరిని సిద్ధం చేయడం అవసరమైంది. మోషేతో ప్రారంభించిన సేవ అంతటితో ఆగిపోలేదు. తదుపరి మరొకరిని సిద్ధం చేశాడు. తానుండగానే సేవ పరిచర్య జరిగించబడింది. సేవకులు చనిపోతారు కానీ సేవ ఆగిపోదు. పరిచర్య చేసిన పరిచారకులు చనిపోతారు కానీ పరిచర్య ఆగిపోదు. పరిచర్య ఆగిపోకుండా, సేవ ఆగిపోకుండా, పని ఆగిపోకుండా ఉండాలంటే మనం ఉండగానే మరొకరిని సిద్ధం చేసి పంపాలి, మరొకరిని సిద్ధం చేయాలి. పంపిన యోషియా 35వ అధ్యాయంలో పస్కాను ఆచరించిన యోషియా మనం చూస్తున్నాం. పస్కాను ఆచరించిన యోషియా. పస్కా బలి పశువు వధించబడుతుండగా పస్కా బలి పశువును వధించి ప్రభువుకు ప్రీతికరమైనటువంటి ప్రతిష్ట కార్యక్రమాన్ని వారు జరిగించినట్టుగా మనం చూస్తాం. బలి అర్పణ జరిగించినట్టుగా మనం చూస్తాం. బలి అర్పణ జరిగింది. 35వ అధ్యాయము 6వ వచనములో ఆ ప్రకారము పస్కా పశువును వధించి మిమ్మును ప్రతిష్ఠించుకొని మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరుచుడి. పస్కా పశువును వధించారు. ప్రతిష్ఠించుకోండి సందేశం అందిస్తున్నాడు. పస్కా పశువును వధించారు, ప్రతిష్ఠించుకున్నారు. మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని సహోదరులకు సిద్ధపరచుడి అని చెప్పని తెలియచేస్తా ఉన్నాడు. మరియు యోషియా తన స్వంత మందలో 30,000 గొర్రె పిల్లలను, మేక పిల్లలను, 3,000 కోడెలను అక్కడ ఉన్న జనులందరికీ పస్కా పశువులుగా ఇచ్చెను. యోషియా యొక్క అర్పణ లేదా సమర్పణ, ప్రతిష్టార్పణ మనం చూస్తా ఉన్నాం. ప్రతిష్టార్పణగా తన సొంత వాటిని అర్పించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. పస్కాను ఆచరించాడు. పస్కా కొరకై ప్రతిష్టార్పణ చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. 6 విషయాలు యోషియాను గురించి మనం చదువుతున్నాం. యోషియా ప్రార్థించిన యోషిగా ఉన్నాడు, ప్రవర్తించిన యోషియాగా ఉన్నాడు, పవిత్రం చేసిన యోషియాగా ఉన్నాడు, పంపిన యోషియా, పస్కాను ఆచరించిన యోషియా, ప్రతిష్ఠించుకున్న యోషియా, తన సొంత వాటిని ఆ బలి కొరకై ప్రతిష్ఠించినట్టుగా మనం చూస్తున్నాం. సమర్పణ, ప్రతిష్టార్పణ అంటారు దాన్ని. ప్రతిష్టార్పణ. ఇలారా ఉదయకాలం ఈ మాటలు మనం వింటున్నప్పుడు మన కొరకై తను తానుగా ప్రతిష్ఠించుకున్న, మన కొరకై తను తానుగా అర్పించుకున్న, బలియాగముగా అర్పించుకున్న మన ప్రియ ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తను తానుగా మన కొరకై ప్రతిష్ఠించుకున్నాడు, సమర్పించుకున్నాడు, మన కొరకై బలియాగమైపోయాడు. మన పాపములను తీసివేయటానికి, మనల్ని పవిత్రం చేయటానికి ఆ ప్రియ ప్రభు తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వాడుగా కనబడుతున్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో అర్పణయు బలియు నువ్వు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. దేవా, గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నీ చిత్తమును జరిగించుటకు నేను దిగి వచ్చి తిని అని ప్రభు పలికిన ప్రశస్తమైన మాట ప్రియులారా మనం గమనిస్తా ఉన్నాం.
తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి తను తానుగా ప్రతిష్ఠించుకున్నవాడు. పాప నివారణ చేయటకై పాప పరిహారార్థ బలిగా నీ కొరకు నా కొరకు ప్రియ ప్రభు ప్రతిష్ఠించుకున్నాడు, సమర్పించుకున్నాడు, తను తానుగా అప్పగించుకున్నాడు. గ్రంథపు చుట్టలో ఆయన గురించి వ్రాయబడిన ప్రకారం ముందుగానే ఆయన గురించి వ్రాయబడి ఉంది. యోబు గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనంలో కాదు, దేవుని ఆలోచన సభ అనే అక్కడ మనం చూస్తాం. దేవుని ఆలోచన సభలో నీవు చేరిన వాడవా? ఆలోచన సభ జరిగిందంట పరలోకంలో. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. దేవుని సభకు హాజరైన వాడు, అందులో అపవాది కూడా హాజరైనట్టుగా మనం చూస్తాం. దేవుని సభ, పరలోకములో దేవుని సభ జరుగుతుందట. ఆ సభలో యెషయా 6వ అధ్యాయంలో మా నిమిత్తము ఎవరిని పంపేదను అని అక్కడ ఒక ప్రశ్న బయలుదేరింది. భూలోకానికి నా నిమిత్తం, మా నిమిత్తం ఎవరు వెళ్తారు? ప్రజల యొక్క పాప పరిహారం కొరకై, ప్రజల పాప నివారణ చేయుటకై, ప్రజల పాపములను తీసివేయటకై ఎవరు వెళుతారు? ఒక ప్రశ్న బయలుదేరినప్పుడు సభ అంతా మౌనంగా ఉండగా ప్రభు అన్నాడట, ఇదిగో నేనున్నా, నీ చిత్తం జరిగించుటకు ఇదిగో నేనున్నాను అని అంటుండగా తండ్రి అన్నాడట, నువ్వు భూలోకానికి వెళితే ప్రజలు నిన్ను హింసిస్తారు, నిన్ను బాధిస్తారు, నిన్ను శ్రమ పెడతారు, నిన్ను త్రోసివేస్తారు, నిన్ను తృణీకరిస్తారు, సిలువ వేసి నిన్ను చంపుతారు. దానికి నువ్వు ఇష్టపడతావంటే అవును, సంపూర్ణంగా దానికి నేను ఇష్టపడతాను, నీ చిత్తమును నేను జరిగిస్తాను, నీ ఉద్దేశాన్ని నేను జరిగిస్తానని ప్రభు తను తానుగా సమర్పించుకొని భూలోకానికి దిగి వచ్చి తండ్రి ఇష్టాన్ని, తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. వీళ్ళారా ఉదయకాలం మనం గమనిస్తున్నాం. కల్వరి శిలువలో బలి పశువుగా వధించబడి మరణించి సమాధి చేయబడిన క్రీస్తు ప్రభు ఆయన ప్రజలంగా, ఆయన ఏర్పరచుకున్న సేవకులంగా ఆయన చిత్తాన్ని మనం తెలుసుకుందాం, ఆయన మనసును మనం తెలుసుకుందాం, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించుదాం, ఆయన చిత్తానుసారంగా సాగిపోదాం. యోషియా దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించినవాడు, దేవుని సన్నిధిలో దేవుని చిత్తం తెలుసుకోవడానికి ప్రార్థించినవాడు, మందిరాన్ని బాగు చేసినవాడు, పవిత్రం చేసినవాడు, తను తాను పవిత్రం చేసుకున్నాడు. చిన్న వయసులో మందిరాన్ని పవిత్రం చేశాడు, పంపుతూ ఉన్నాడు, పవిత్రం చేసేవారిని పంపుతున్నాడు, బాగు చేసేవారిని పంపుతున్నాడు, పస్కాను ఆచరిస్తున్నాడు, తను తానుగా ప్రతిష్ఠించుకున్నాడు, ప్రతిష్టార్పణగా తన సొంత వాటిని దేవుని పని కొరకై అర్పించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మన జీవితాల్లో ఇటు అనుభవం కలిగి ముందుకు సాగడానికి ప్రభు తన కృపను చూపునుగాక. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. అంకులోకే అందరికీ వందనాలు. అటు చక్కటి సందేశం అందించిన మన రాజరత్నం బ్రదర్కు, ఏకే ఆకుమల నుంచి చక్కటి సందేశము అందించినాడు కనుక విషయాన్ని గురించి చాలా చక్కటి సందేశము. బాగు చేయవాడు సంవత్సరం కనుక నా జీవితంలో కానీ మా తండ్రి విగ్రహారాధికుడు, నేను ఒకరిని ఇక్కడ నమ్ముకుని నేను ఎవరు నమ్ముకోమండి అది ఇది నేను బాధపడి ఏడ్చుకుంటే కొట్టంలో ప్రార్థన చేసేవాడిని. అయితే ఇప్పుడు కాలం చూస్తే ఎంతో నేను నమ్ముకున్న తర్వాత ఎన్నో బాధలు అనిపించినప్పుడు అందరూ మళ్ళీ ప్రభువుని నమ్ముకున్నారు. మా అమ్మ ప్రోత్సాహం ఇచ్చేది నాకు, కానీ నేను ఒక్కడే నమ్ముకున్న తర్వాత ఇప్పుడు మా కుటుంబాలందరూ నమ్ముకున్నారు. మా చిన్నాయన కొడుకు ఒక అబ్బాయి సేవకుడు. ఈ విధంగా దేవుడు కార్యములు కొంచెం చూస్తాం. మనం ఏలి కుమారులు
ఇప్పుడు పిల్లలు చెడిపోతున్నారు కానీ తండ్రులు ఈ విధంగా ఉంటారు. అదే సామీలు వాళ్ళు ఈ విధంగా ప్రవక్తలు ఆయన పిల్లలు వాళ్ళు ఉన్నట్లు లేరు కనుక ఒక్కొక్కసారి దేవుని ఏర్పాటు దేవుని చిత్తం ఎరిగి చేసినట్టు చూస్తాం. బాలుడైన హోషేయ 31 సంవత్సరం వెళ్ళాడు. 8వ సంవత్సరం వయసులోనే ఎంతో దావీదు చూపిన ప్రవర్తన అంతటా సరిగా నెరవేర్చిన వాడు. పవిత్రమైన యెరూషలేమును పవిత్రపరచుటకు ఆరంభించిన వాడు, పంపబడిన వాడు, దేవుని చిత్తము ఎరిగి ప్రార్థించిన వాడు, పస్కా యొక్క ఈ విధంగా చక్కటి సందేశము అందించినాడు ఉదయకాలంలో. కుటుంబానికి మనం ప్రార్థన కడదాం. ఇప్పుడు మనం ప్రార్థనలో రవి మనోహర్ బ్రదర్ అక్కడ ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రభు సన్నిధిలో అందించబడిన వాక్యం కొరకు ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల వేళ మీ పాద సన్నిధిని మాకు అనుగురించడానికి మీరు ఏర్పరిచినటువంటి ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 4726వ రోజున మరి మా ప్రభువా మమ్మల్ని అందులాగా సమకూర్చారు. పెద్దలు, సేవకులు, పరిచారకులు అందరూ కూడా చేరి వచ్చి మీ వాక్యం వినడానికి సహోదరులు కూడా చేరి వచ్చారు. ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తున్నటువంటి మా ప్రియులు బర్నబాస్ బట్టి మీ స్తుతులు స్తోత్రములు, వారి కుటుంబాన్ని పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా అధ్యక్షత వహించినటువంటి పాల్శ్రీ రామంకులు బట్టి మీ స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి మా ప్రభువా బ్రదర్ రాజరత్నం గారు చక్కని సందేశాన్ని మాకు అందించారు. దినవృత్తాంతముల గ్రంథంలోని యోషియా జీవితాన్ని వివరించారు. 8 సంవత్సరాలు చిన్న వయసులోనే మరి మా ప్రభువా దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రవర్తించిన యోషియా, ప్రార్థించిన యోషియా, పవిత్రపరిచిన యోషియా, పంపిన యోషియా, అలాగనే పస్కా పండుగను ఆచరించిన యోషియాగా మీరు వివరించి చిన్న వయసులోనే ప్రజల మీదికి వచ్చే కీడు విషయమై దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినటువంటి యోషియా జీవితాన్ని మా ముందుంచారు. మీకు స్తోత్రములు. ఆ చిన్న వయసులో ఆడుకునే వయసులో మరి మా ప్రభు రాజ్య భారాన్ని అతని మీద ఉంచగా దాన్ని చక్కగా నెరవేర్చారు. తండ్రిని అనుసరించలేదు కానీ పితరుని అనుసరించిన యోషియా రాజును మనం చూశాం. కనుక మా ప్రభు దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని మనస్సును ఎరిగినటువంటి మరి మా ప్రభువ యోషియా మా జీవితాల్లో తండ్రులు మరి మా ప్రభువ భక్తి లేని వారైతే పిల్లలు భక్తి గల వారుగా ఉన్నారు. మా ప్రభువ అలాగో అనేక విషయాలు మేము చూసాం. మరి మా ప్రియులు పాల్ శ్రీరాములు గారి సాక్ష్యాన్ని కూడా వినిపించారు. మా ప్రభు అందులో బట్టి మేము స్తోత్రిస్తున్నాం. ఇదిగో మేము చేరి వచ్చిన మేమందరం కూడా మీ నామం మహిమార్థమై జీవిస్తూ పిల్లల విషయమై ఆలోచన కలిగి పిల్లలను భక్తిలో భయంలో పెంచుటకు మీరే నేర్పిస్తున్నారు. అందులో బట్టి మీ స్తోత్రం. మీ లేఖనాలు ఎంతో అమూల్యమైనవి, శ్రేష్టమైనవి, మాకు అవసరమైనవి. మా ప్రభువ మా ప్రియులు మీ దాసులు రాజరత్నం గారిని ఆత్మతో నింపి మా దగ్గర తీసుకుని వచ్చి మీరు అందించిన మాటలను బట్టి మీకు స్తోత్రములు. ప్రార్థన చేసిన వారు, పాట పాడిన వారిని బట్టి మేము స్తోత్రిస్తున్నాం. ఈ కూడికను మీ మహిమార్థమై నడిపించిన రీతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రాణప్రింటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం పరలోకమున మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన రవి మనోహర్ చేస్తున్నాం. చక్కటి సందేశం ఇచ్చిన రాజరత్నం బ్రదర్కు, వాక్యం కొరకు ప్రార్థించిన రెడ్డమ్మన్న గారికి, మొదట ప్రార్థించిన జాన్ పాల్ బ్రదర్కు, పాట పాడిన శీలమ్మత గారికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన బర్నబాస్కు చేస్తూ మిగతా కార్యక్రమాలు బర్నబాసు వందనాలు. బర్నబాస్